విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంతో పాటు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఏబీవీపీ విశేషంగా కృషి చేస్తుందని ఆ సంఘ పూర్వ నాయకుడు రవి అన్నారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్లో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జెండాను ఆవిష్కరించి భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏబీవీపీ ఉద్యమిస్తుందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం పాటుపడుతూ నిరంతరం వారికి అండగా నిలుస్తుందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించిన చరిత్ర ఏబీవీకి దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ పేరు సంపాదించుకుందన్నారు. రాబోయే రోజుల్లోనూ పోరాట స్ఫూర్తిని కనబరుస్తామని తెలిపారు. జ్ఞానం, శీలం, ఏకత అనే మూల సూత్రాల సిద్ధాంతం మీద జాతీయవాద సిద్ధాంతంతో 1949 జూలై 9వ తేదీన స్థాపించబడిన ఏబీవీపీ కేవలం 9 మంది విద్యార్థులతో స్థాపించబడిన ఢిల్లీ విశ్వవిద్యాలయం స్థాపించబడిన విద్యార్థి పరిషత్ ఈరోజు 75 లక్షల విద్యార్థుల మెంబర్షిప్ తోటి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. 50,000 కళాశాల క్యాంపస్లలో 1,10,000 గ్రామాలలో శాఖలుగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఎదిగింది. విద్యార్థులలో జాతీయ భావాలు, దేశభక్తి